గతంలో కౌన్సిలర్లుగా గెలిచిన వాళ్ళు తమ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను పట్టించుకోలేదని బర్రె సంగవి కరుణాకర్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం 32వ వార్డులో బుధవారం ప్రచారం నిర్వహించారు. మురికి కాలువలు లేకుండా నేటి సమస్య ఇతర అనేక సమస్యలతో కూరుకుపోయిన వార్డును పట్టించుకోలేకపోయారని, తాము అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానని విద్యావంతురాలు అయిన అభ్యర్థినికి పూర్తి మద్దతుగా వార్డు సభ్యులు ఉన్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా యువత ఈరోజు ఎటువంటి అవకాశాలు లేని కారణంగా విద్యావంతుల వల్లే వార్డు అభివృద్ధి చెందుతుంది. ఆ క్రమంలో తనకు పాప పుట్టి 7 రోజుల సమయంలోనే తన భార్యతో నామినేషన్ దాఖలు చేయించాలని, ఈ క్రమంలో నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉంటూ నాకు గ్యాస్ సిలిండర్ గుర్తుతోనే నేను ఎన్నికలు పోటీ చేస్తున్నాను. మీ అందరి అమూల్యమైన ఓటు వేసి గ్యాస్ సిలిండర్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వార్డు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆటపాటల నృత్యాలతో ప్రచారం నిర్వహించారు. అమ్మా గుర్తుంచుకో, అక్క గుర్తుంచుకో, అక్క గుర్తుంచుకో, అయ్యా గుర్తుంచుకో, అయ్యా గుర్తుంచుకో, అన్నా గుర్తుంచుకో, అన్నా గుర్తుంచుకో. మీతో పాటు ఒక 4 ఏళ్ళు మీ ఆడగడ్డ మొత్తం తప్పకుండా చెప్పు. ఎందుకంటే ఇప్పుడు 3 సార్లు ఓడిపోయింది ఆయన కూడా. ఇది ఒకసారి చూడండి, ఆయన కూడా అవకాశం ఇస్తే మన ఊరు ఖరాబ్ చేస్తారా, బాగుపడతారా మనకు కూడా అర్థమవుతుంది. మనం ఎప్పుడు అన్నీ చూస్తున్నాం ఆయనని. ఇది ఒకసారి చూస్తే మనకు కూడా ఏం చేస్తుందని మనకు కూడా అర్థమవుతుంది. 3 సార్లు ఓడిపోయింది, మనకేం అన్యాయం చేయాలి ఆయన కూడా. అందరూ నమస్కారం. 32 వార్డ్ భువనగిరి మున్సిపల్ 32 వార్డ్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ఎలాంటి పార్టీ లేకుండా స్వతంత్రంగా ప్రజలందరూ నాకు మద్దతు ఇచ్చిర్రు. ఏంటంటే ఈ గత ఉన్న ప్రభుత్వంలో ఎలాంటి పనులు చేయలేకపోయారు. ఏది జనాలు ఏదైనా వార్డులో ఉండకపోవడము, వార్డుల నుంచి ఎలాంటి ఏదంటే సమస్యలు ఉండి రెస్పాన్స్ ఇవ్వకపోవడము జరిగినాయి. మనం ఇక్కడనే వార్డులో ఉంటాము, 24 అవర్స్ ఇక్కడనే జనాలకు అందుబాటులో ఉంటాము. ఫోన్ చేస్తే ఖచ్చితంగా 2 నిమిషాల్లో వాళ్ళకు ఏ పనులన్నా చేసి పెడతాము. ఫస్ట్ మనం విద్యార్థులకు ఏంటంటే యువత అంతా ఖరాబ్ అయిపోతారు. ఎలాంటి 10th, ఇంటర్, డిగ్రీ చదువుకున్న పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్, కానిస్టేబుల్, ఎస్ఐ ఫ్రీ కోచింగ్ ఇవ్వడం నేను ముందుకు తీసుకొస్తున్న దాన్ని. బుక్స్తో పాటు ప్రొవైడ్ చేస్తా. ప్రతి ఇంటికి ఎలాంటి క్యాస్ట్, ఇన్కమ్, ఎలాంటి సర్టిఫికేట్ అయినా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ పేపర్లు తీసుకొని మరి నేనే ఫిలప్ చేసి దాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటికి పత్రం అప్పచెప్తా. మున్సిపల్ సమస్య చాలా ఉన్నాయి. ప్రతి ఏరియాలో కానీ ప్రతి వార్డులో కానీ ఎక్కడి నుంచి కూడా మున్సిపల్ నుంచి వస్తలేరు, మోరీలు క్లీన్ చేస్తలేరు. శానిటైజర్ ప్రాబ్లం ఉంది. ఇంకోటి ప్రత్యేకంగా మహిళలకు చైతన్యం రావాలి. అంటే చదువుకున్న విద్యార్థులు రావాలి. చదువుకున్న విద్యార్థులు వస్తే ఒక మహిళ కోసం ఇంకో మహిళనే ఆలోచిస్తుంది. ఎందుకంటే మా అమ్మ ఉంది, చదువు రాదు. ఎందుకంటే మా భార్య మొన్ననే మా పాప పుట్టింది. పాప పుడితే 7 రోజులైనా కానీ తీసుకొచ్చి నామినేషన్ వేయించిన. ఎందుకంటే యువత చదువుకున్న వాళ్ళు ఉంటే చదువుకున్న వాళ్ళ గురించి ఆలోచిస్తారు. ఇంకోటి ప్రత్యేక సమస్య వార్డులో ఖచ్చితంగా ఏ వార్డుకైనా ప్రతి నెలలో ఒక్కసారి మనం ఇంటింటికి పోయి వాళ్ళ సమస్యలు అడుగుతా. ఏ సమస్య ఉన్నా నేను అందుబాటులో ఉంటా. సిలిండర్ గుర్తు మాది 6వ నెంబర్ సిలిండర్ గుర్తుకు ఓటేయాలి. 6వ గుర్తు సిలిండర్ గుర్తుకు ఓటేయాలని మనవి చేస్తున్నా. 32 వార్డు 32 అధిక మెజార్టీతో గెలిపేయాలని